సంతోషంతో నీ భార్య చూడడానికి సరదాగా వెళ్ళిపోయి ఉంటావు. నీకేమైనా బుద్ధుందా బుద్ధులేదా? మామగారు వచ్చి రావయ్యాడు కానీ వస్తాను మామయ్య గారు అంటే గంగిరెద్దులో తల ఒప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. అలాగే వెళ్ళిపోతే ప్రెస్టేజ్ పడిపోతాయి. అదేమిటంటే ప్రెస్టేజ్ అంటున్నాడు, ఇతనికి ఏమైనా ప్రెస్టేజియా? బాగా ప్రెస్టేజ్. అప్పుడు ఏం చేస్తావు? మా మామయ్య గారితో రావయ్యాలుడు 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 అని 4-5 సార్లు అనిపించుకొని వెళ్తే మనకి ప్రెస్టేజ్ గా ఉంటదని రాను మామయ్య గారు అన్నాను. రాను అన్నావు? మా ఆవిడని చూడాలని నాకు ఆశగానే ఉంది. 2 నెలలు కదా, కానీ వస్తానంటే ప్రెస్టేజ్ పడిపోతుంది. అందుకు రాను మామయ్య గారు అన్నారు. రావయ్య అల్లుడు అన్నాడు. రాను మామయ్య గారు అన్నారు. రావయ్య అల్లుడు అన్నాడు. రానన్నారు. రావద్దయ్య అల్లుడు అన్నాడు. లేకపోతే ఏమిటండి, మావయ్య గారు వచ్చి రమ్మన్నప్పుడు చాలా సంతోషంగా వస్తాను మావయ్య గారు అని వెళ్ళుంటే సరిపోను కదా. రాను అన్నావు, మరి అందు గురించి రావద్దన్నా. నేను ప్రెస్టేజ్ కోసం చూసుకుంటే మా మామయ్య గారు ఒక్కసారి బ్రేకే వేసేసాడు. వస్తాను మామయ్య గారు అన్నారు. రావద్దయ్య అల్లుడు అన్నాడు. వస్తాను మామయ్య గారు అన్నారు. ఏదో ఇష్టం లేక రావయ్య అన్నారు. ముందుగా మా మామగారు రమ్మన్నప్పుడు వెళ్ళింటే ఏ ఆటో, ఏ టాక్సీ, ఏ గుర్రం బండో ఏదో ఒకటి కట్టించేవాడు. నేను ప్రెస్టేజ్ కోసం చూసుకున్నాను కదా, అందుకు మా మామయ్య గారు నన్ను 32 మైళ్ళు నడిపించాడు. నడిపించి 50 ఏళ్ళుడే రోడ్డు అట్టుకొని వెళ్ళిపోమని వచ్చేస్తుంది, నేను పొలంలోకి వెళ్ళొస్తానన్నాడు. అంటే ఇంటి వరకు కూడా వాళ్ళ మామగారు రాలేదు. ఇక మా మామగారు పొలంలోకి వెళ్ళారు. ఇక నేను మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను. ఎలాగా? మంచి హుషారుకి వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ వెళ్ళిపోతున్నాను. ఎంతలో నాకు రోడ్డుకి అర్థంగా కనిపించాయి ముగ్గులు. సంక్రాంతి పండుగ రోజేమో ఆడవాళ్ళు నిద్రలు మారుకొని ముగ్గులు పెట్టారు రోడ్డు మీద. అబ్బాయి ఎంత చాలండి ఆడవాళ్ళ పట్ల. ఆ ముగ్గులు చూశాను నేను. చూసావు? అయ్యో ఆడవాళ్ళు నిద్రలు మారుకొని ముగ్గులు పెట్టారు. ఈ ముగ్గులు తొక్కితే పాపం తలుగుద్దని ముగ్గులు తొక్కకుండా వెళ్తున్నాను నేను. ఎలా వెళ్తున్నావు? అవిగో ముగ్గులు, అవిగో ముగ్గులు, అవిగో ముగ్గులు, అవిగో ముగ్గులు. ఈ విధంగా ఎగురుకుంటూ వెళ్తున్నావు. అల్లంత దూరం 4 ఆడవాళ్ళు కూర్చున్నారు. అందులో ఒక ఆవిడ చూసి ఒక ఆవిడతో అంటది, ఏమన్నది? ఏమే ఈ సుబ్బమ్మల్లుడికి మన్నే కదా పెళ్ళయింది, ఈ కాళ్ళు ఎత్తే వాతం ఎప్పుడు వచ్చింది అన్నాడు. వాతమా? ఈ మాట అన్నాను నేను. అసలే నేను ప్రెస్టేజ్ మనిషిని. నాకు వెంటనే కోపం వచ్చేసింది. వెనుకొచ్చేసాను. ఏదో ముగ్గులు తొక్కితే పాపం తలుగుద్దని ముగ్గులు తొక్కకుండా వెళితే ఈవిడ నాకు కాళ్ళు ఎత్తే వాతం అంటుందా? వచ్చేసాను. మొత్తం ముగ్గులన్నీ చెరిపేశావు. అందులో ఇంకో ఆవిడ అంటది, ఈడు కాళ్ళు అడుపోను, ఈడు చెయ్యి అడుపోను, ఈడు చెమ్మ అడుపోను, రాత్రి నుంచి కష్టపడి పెట్టుకున్న ముగ్గులన్నీ చెరిపేశాడని ఎనగబరగా తిట్టేసింది. ఏం తిట్టుకుంటే నాకేంటంటూ మరలా ఎగురుకుంటూ మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా వెళ్ళిపోయాను. ఎంతలో మా అత్తగారు చెంబు కడుక్కోలేడని నీళ్ళిచ్చింది. అదే కాళ్ళు కడుక్కోలేడని నీళ్ళిచ్చింది. కాళ్ళు కడుక్కున్నావు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే 32 మైళ్ళు నడిపించాడు మా మామగారు. ఎంతలో మా అత్తగారు ఏం చేసింది? మేడకి 3 పిడకల్ లాంటి 3 దెబ్బ రొట్లు మూడేసింది. చాలా చక్కగా ఉందంటే పోలిక. మేడకి పిడకల్లా వేస్తున్నాడు. దెబ్బ రొట్లు టేబుల్ మీద పెట్టి అట్లు తినవయ్యాలుడు అన్నది. ఎంతలో నేను అట్టు ముక్కరిసి తినబోతున్నాను. వచ్చి పట్టేసింది. చానోర్ మీ నా పెళ్ళం చెయ్యి పట్టేసి, ఏమండోయ్ నాకు 2 అట్లు మీకు ఒక్కటండి అంది. చాలా రోజుల తర్వాత చూసింది కదండి, మంచి గారంగా వెళ్ళిపోయి ఏమండోయ్ నాకు 2 అట్లు ఇచ్చేయండి, మీరు ఒకట్టు తినండి అన్నది. అంటే నేను ఒప్పుకుంటానా? నేను అసలే ప్రెస్టేజ్ మనిషిని. నేను ఇవ్వను. నేను మొగోండి, పైగా నీకు మొగుండి, నాకే 2 నీకే 1 అన్నావు. మా ఆవిడ బాగా ఆలోచించింది. ఇతను ఎలాగైతే మాట్లాడని, ఏమండి మన ఇద్దరి మధ్యలో ఒక పందెం పెడతా, పందెంలో గెలిచిన వాళ్ళకి 2 అట్లు, ఓడిన వాళ్ళకి 1 అట్టండి అంది. ఓకే పందెం వేసేయి అన్నా. ఏమిటి పందాల గిందాలు ఎందుకు? ఆకలి వేస్తుందన్నా అట్లు తినేపోయావా? ప్రెస్టేజ్ మనిషి నేను అసలే. పందెంలో గెలిచాకే అట్లు తినాలి. కడుపులో ఆకలి ఉన్నా సరే పర్లేదు, పందెం వేసేయమన్నాను. మా ఆవిడ పందెం పెట్టేసి ఏమని పెట్టింది? ఏమండి మాట్లాడిన వాళ్ళకి 1 అట్టు, మాట్లాడకుండా కుదురుగా కూర్చున్న వాళ్ళకి 2 అట్లు అండి అంది. పందెం ఎలాగుంది? మాట్లాడితే 1 అట్టు, మాట్లాడిన వాళ్ళకి 1 అట్టు, మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటే 2 అట్లు, మాట్లాడితే అట్టుపోద్ది అన్న విషయం నేను బాగా దృష్టిలో పెట్టుకున్నాను. మాట్లాడకూడదు, ప్రెస్టేజ్ పడిపోద్దని భార్య ముందు ప్రెస్టేజ్ ఉండాలని చెప్పి సైలెంట్ గా కూర్చున్నావు. అలాగే మాట్లాడలేదు. అంటే మీ ఆవిడ ఎదురుగుండా నువ్వు, నీకు ఎదురుగుండా మీ ఆవిడ సైలెంట్ గా కూర్చున్నారనమాట. మాట్లాడకూడదు. పందెం స్టార్ట్ అయిపోయింది. మా అత్తగారు వచ్చింది. ఏమయ్యాడు అలా కూర్చున్నావేంటి, నువ్వేంటి అలా ఉన్నావేంటి, అట్లు తినేవయ్యా, ఆకలితో ఉన్నట్టుగా ఉన్నావు, అట్లు తినేవయ్యాడు అన్నది. అత్తయ్య గారు మేము ఇద్దరం పందెం వేసుకున్నాం, మీరు మాట్లాడకండి అని అన్నావా? అంటే నాకు ఒక్కటే మాట్లాడలేదు. మాట్లాడితే
పడిపోద్ది. ఆ. మా అత్తయ్య గారు అల్లుడు 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 అంది. అన్నది. మాట్లాడలేదు. మా అత్తయ్య గారు కంగారు వచ్చేసి మా మామయ్య గారిని పట్టుకొచ్చింది. మా మామయ్య గారు వచ్చి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఏమయ్యా అల్లుడా అల్లుడా అలా బిగుసిపోయేవేంటి? అది. నీకు పెట్టే వాచి బండి గొలుసు అని పెట్టేస్తాను అట్లు తినేవయ్యా అల్లుడు అన్నాడు. అన్నారు. మామయ్య గారు ఇప్పుడు ఆ వాచి బండి గొలుసు గొడవ ఎవరెత్తారు మీరు మాట్లాడకండి అని అన్నావా? అంటే నాకు ఒక్కటే అప్పటికి మాట్లాడలేదు. మాట్లాడితే తట్టుపోద్ది, ప్రెస్టేజ్ పడిపోద్ది. పడిపోద్ది. మా మామయ్య గారు కంగారు వచ్చేసింది. వచ్చేసింది. వెళ్ళిపోయి డాక్టర్ గారిని పట్టుకొచ్చారు. వచ్చారు. ఆ డాక్టర్ గారు వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఏమన్నారు? ఓ ఓ ఎదరెట్టుకో ఎనకట్టేద్దాం, ఎదరెట్టుకో ఎనకట్టేద్దాం. ఓ ఓ ఏమిటండి సౌండ్లు? మామయ్య గారు మీరు కంగారులో వెళ్ళిపోయి మామూలు డాక్టర్ అని పశువుల డాక్టర్ పట్టుకొచ్చారేంటి అని అన్నావా? అంటే నాకు ఒక్కటే. అప్పటికి మాట్లాడలేదండి. మా మామయ్య గారు కంగారులో వెళ్ళిపోయి మామూలు డాక్టర్ పశువుల డాక్టర్ పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చారు. పశువుల డాక్టర్ వచ్చాడు. ఏం వచ్చి చేశాడు? ఏం చేస్తాడు పాపం? ఆ. నన్ను గేదెని చూసినట్టు ఎగాదిగా ఎగాదిగా బాగా చూసి చూసి నాడట్టుకున్నాడు. ఆ ఏమయ్యా సుబ్బారావా, సుబ్బారావా ఇది మీ అల్లుడికి మామూలు వాదం కాదు, కాదు గుర్రపు వాతం వచ్చేసిందయ్యా అన్నాడు. అయ్య బాబోయ్ 3 వాతలు ఎత్తే పోద్దన్నాడు. వాతలట. ఇంతలో మా మామయ్య గారు ఎట్టుకెక్కుతున్నారు. ఎందుకు? మడత మంచం కోసం లాగడానికి. లాగడానికి. ఇదంతా సొత్తన్నాను నేను. చూస్తున్నావు మామయ్య గారు నాకు వాతం లేదు ఏమీ లేదు, వాతలు ఎందుకు వేస్తారు అని అన్నావా? అంటే నాకు ఒక్కటే. అప్పటికి మాట్లాడలేదు. మాట్లాడితే ప్రెస్టీజ్ పడిపోతుంది. అయ్యయ్యో. అటుకెక్కారు. ఎక్కారు. మడత మంచం కోసం లాగారు. లాగారు. ఈ ఎర్రగా కుంపట్లో కలిచారు. పెట్టారు. డాక్టర్ గారు చేతికిచ్చారు. ఇచ్చారు. డాక్టర్ గారు పట్టుకున్నారు. అది. ఎత్తారు నా చొక్కా. ఎత్తారు నీ చొక్కా. వేశారు ఒక్క వాత. అది. అమ్మ బాబోయ్ అన్నాను. అంటే మాట్లాడేసావు. కాలిపోతుంటే మాట్లాడేంటి ఏపు అనగానే ఆ. వెంటనే మా ఆవిడ ఎదురుకుంటా కూర్చుంది కదా. ఆ. మా ఆవిడ పైకి లేచి ఆహా. నీకొకటి నాకు రెండు, నీకొకటి నాకు రెండు, నీకొకటి నాకు రెండు ఏమిటవి? అట్లు ఆహా. నువ్వు మాట్లాడేశావు. అది. నీ పందెం ఓడిపోయింది ఓడిపోయింది. కనుక నీకు ఒక్కట్టు నాకు రెండట్టు అని అర్థం కాకుండా అంటుంది. ఎలాగా? నీకొకటి నాకు రెండు, నీకొకటి నాకు రెండు, నీకొకటి నాకు రెండు అనగానే ఈ డాక్టర్ గారికి అలాగ అర్థం లేదు. ఆహా. పాపం ఈడికి ఒక్క వాత, ఈవిడికి 2 వాతలేమోనని 2 వసలు తీసి మా ఆవిడ ఇప్పేసేసి ఏంటి? మేమిద్దరం పైకి కిందికి ఎగురుతున్నాం. ఎంత కట్లేవయ్యాయి? డాక్టర్ గారు మింగేశారు బాగా. కాకినాడ ఈస్ట్ గోదావరి కాకినాడ హాస్పిటల్లో 3 నెలలు చికిత్స పొందే అమ్మాయి. చాలా బాగున్నాయో. ఏం చెప్తాం, ఈ రకంగా ఉన్నాం మేము ఆనందంగా. ఈ విధంగా వీళ్ళు మాతలేయించుకుని ఆనందంగా ఉన్నారటండి. అవునవునవును. అయితే చూడు నాయనా, ఆ. ఒకనాడు